హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లోని ఎగ్జాంపుల్ 6, 7, 8 సాల్వ్ చేద్దాం. దీని ప్రీవియస్ వీడియోలో నేను ఎగ్జాంపుల్ 1 to 5 సాల్వ్ చేశాను. ఈ వీడియోలో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు ఎగ్జాంపుల్ 6 ఏముంది? The marks distribution of 30 students in a mathematics examination are given in table 13.3 of a example 1. Find the mode of this data. Also compare and interpret the mode and the mean. అంటే ఏమంటున్నారు, ఈ కింద ఇచ్చిన టేబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే టేబుల్ 13.3 ఆఫ్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో వాళ్ళు ఇచ్చిన డేటా, దానికే మీరు మోడ్ కనుక్కోండి అంటున్నారు. నేను ఎగ్జాంపుల్ 1లో ఈ డేటాకి మీన్ కనుక్కోలేదు, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ 1లో అన్గ్రూప్డ్ డేటాకి మీన్ కనుక్కున్నాను. కాబట్టి ఇక్కడ నేను బోత్ మీన్ అండ్ మోడ్ రెండు కనుక్కొని దాన్ని కంపేర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మోడ్ కనుక్కుందాం. మోడ్కి ఫార్ములా ఏమి? మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 minus F0 minus F2 into H. L అనేది ఏమి? లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మోడల్ క్లాస్. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ టు ద మోడల్ క్లాస్. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? మోడల్ క్లాస్ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కాలంలో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాని కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్. ఏమి ఇక్కడ హైయెస్ట్? 7 అనేది హైయెస్ట్. సో దీని కరస్పాండింగ్ క్లాస్, కాబట్టి ఇది వచ్చి మోడల్ క్లాస్. మీరు ఎగ్జాంపుల్లో ఇలా హైలైట్ చేసి ఏ మోడల్ క్లాస్ అని రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వాల్యూస్ రాస్తే సరిపోతుంది. ఎల్, F1, F0. నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను. ఇది ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది F1, దీని ప్రీవియస్గా ఉండేది F0, దీని సక్సీడింగ్ ఉండేది F2, దీని యొక్క లోయర్ లిమిట్ వచ్చి ఎల్. ఇదంతా మీరు ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేయొద్దండి ఎగ్జామ్లో, అప్పుడు కరెక్ట్ చూడడానికి నీట్గా ఉండదు. డైరెక్ట్గా మీరు వాల్యూస్ రాయండి. ఇక్కడ ఎల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 40, F1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 7, F0 ఈజ్ ఈక్వల్స్ టు 3, F2 ఈజ్ ఈక్వల్స్ టు 6, H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఎంత? 25 minus 10 ఆర్ 40 minus 25. మీరు ఏది డిఫరెన్స్ తీసినా కూడా ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మోడ్ వచ్చేస్తుంది. నా మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా అంటే 40 ప్లస్ F1 అంటే 7, F0 అంటే 3 బై 2F1, 2 into 7 మైనస్ 3 మైనస్ F2 వచ్చి 6 ఇంటూ H 15 ఈక్వల్స్ టు 40 ప్లస్ 7లో 3 పోతే 4 బై 2 7 14 మైనస్ 3 మైనస్ 6 వచ్చి మైనస్ 9 ఇంటూ 15. 40 ప్లస్ 4 బై 14లో 9 పోతే 5 ఇంటూ 15. 5 1s 5 3s. 40 plus 4 3s 12, that is equals to 52. మోడ్ ఎంత? 52 అని వచ్చింది. మనం మీన్ కూడా కనుక్కుందాం. మీన్ కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఓకే, దీనికి మనం మీన్ కనుక్కుందాం. మీను బెటర్ టు యూస్ స్టెప్ డీవియేషన్ మెథడ్, ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉంటాయి కాబట్టి. ఫస్ట్ మీన్ ఫార్ములా రాసేద్దాం. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, మనకు ఫస్ట్ కావాల్సింది మళ్ళీ యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఫస్ట్ మనకు కావాల్సిన కాలం ఎక్స్ఐ. ఎక్స్ఐ ఎలా కనుక్కుంటాం? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 25 ప్లస్ 10 35 బై 2. 2 1s 2 7 5 17.5. 40 plus 25 60 5 by 2 3 2.5 32.5. 95 by 2 9 4s 8 9 7s 0.5 47.5. 70 plus 55 5 12 125 by 5 sorry 2 2 6 2 2s 62.5. మీరు కావాలంటే 15 యాడ్ చేసేసి ఇలా చేసినా కూడా వచ్చేస్తుంది. నేనైతే చేస్తున్నాను, కొన్ని ఉన్నాయి కదా వాల్యూస్ కాబట్టి. 14 15 155 by 2 2 7s
2 sevens 0.5 77.5 185/2 2 nines 2 sevens 0.5 97 కాదు 2 nines 18 2 twos 92.5 ఓకే xi కనుక్కున్నాం మనకు నెక్స్ట్ కావాల్సిన వాల్యూ di కావాలి di is equals to xi minus a దీనికంటే ముందు మనము a కనుక్కోవాలి a అంటే ఎలా కనుక్కుంటాం xi కాలంలో మిడిల్గా వచ్చే వాల్యూని ఏగా అనుకుంటాం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఒక రెండు ఉంటాయి మిడిల్లో ఇవి రెండు వస్తాయి ఈ రెండిట్లో ఇదన్నా తీసుకోండి నేనైతే ఫస్ట్ దాన్ని ఏగా తీసుకుంటాను ఈ వాల్యూ ఇక్కడ రాద్దాం a is equals to 47.5 ఓకే ఇప్పుడు డిఏ ఎలా కనుక్కుంటాం 17.5 మైనస్ 47.5 ఎంత వస్తుంది చూడండి -30 32.5 మైనస్ 47.5 చేయండి -15 వస్తుంది 0 62.5 మైనస్ 47.5 15 77.5 మైనస్ 47.5 30 92.5 మైనస్ 47.5 45 నెక్స్ట్ కావాల్సిన కాలం ui ఎలా కనుక్కుంటాం di డివైడెడ్ బై h వాల్యూ ఏమి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత 25 మైనస్ 10 15 సో di డివైడెడ్ బై 15 మైనస్ 30/15 -2 మైనస్ 15/15 -1 0/15 0 15/15 1 30/15 2 45/15 3 ఓకే మనకు ఫైనల్గా కావాల్సిన వాల్యూ fi ఇంటూ ui ఇది fi 2 ఇంటూ -2 -4 3 ఇంటూ -1 -3 7 ఇంటూ 0 0 6 ఇంటూ 1 6 6 ఇంటూ 2 12 6 ఇంటూ 3 18 ఇది వచ్చి -7 6 పోతే -1 మిగులుతుంది ఇక్కడ -1 తీసేస్తే 11 ప్లస్ 18 ఎంత 29 సో సిగ్మా ఆఫ్ FIUI ఈజ్ ఈక్వల్స్ టు 29 సిగ్మా ఆఫ్ FI కావాలి మనకి సిగ్మా ఆఫ్ FI ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా యాడ్ చేసినా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు 30 స్టూడెంట్స్ అని కావాలంటే మీరు యాడ్ చేయండి 7 + 3 10 6 + 6 6 3s 18 18 + 2 20 7 + 3 10 20 + 10 30 వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 47.5 ప్లస్ సిగ్మా ఆఫ్ FIUI 29 ప్లస్ సిగ్మా ఆఫ్ FI 30 ఇంటూ హెచ్ 15 15 ones 15 twos 2 ones 2 ones 2 fours 8.5 14.5 47.5 ప్లస్ 14.5 చేస్తే 47.5 14.5 1 వస్తుంది 7 + 4 1 12 4 5 6 62 మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 62 వచ్చింది వాళ్ళు ఆల్సో కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద మోడ్ అండ్ ద మీన్ అన్నారు అంటే మనము ఏమని ఒక వర్డింగ్ ఫామ్లో రాయాలి మ్యాక్సిమంగా మోడ్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో కనుక్కొని రాశాను ఇక్కడ 52 జస్ట్ మనం దాంట్లో ఒక వర్డింగ్స్లో సెంటెన్సెస్లో రాయాలి సో మోడ్ అంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ని మోడ్ సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ obtained or got ఏదైనా రాయొచ్చు obtained 52 మార్క్స్ ఓకే మీన్ అంటే యావరేజ్ జస్ట్ దాన్ని యావరేజ్ అని రాయాలి వైల్ on an average students obtained or got 62 మార్క్స్ ఓకే ఈ లైన్ రాయాలి ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళు కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ అనేది చెప్తారో అప్పుడు ఇలా రాయాలి కావాలంటే ఇంకొకటి కంపేర్ అన్నారు కాబట్టి మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్
ఆఫ్ ద గివెన్ డేటా ఆర్ గివెన్ మార్క్స్. ఎందుకంటే మీన్ 62 వచ్చింది, మోడ్ వచ్చి 52 వచ్చింది. సో మీన్ ఈజ్ గ్రేటర్ దాన్. ఇలా ఖచ్చితంగా రాయాలి. ఎప్పుడైతే వాళ్ళు లాస్ట్లో ఆల్సో కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద మోడ్ అండ్ ద మీన్ అలా ఎప్పుడైతే అడుగుతారో ఇలా సెంటెన్సెస్లో రాయాలి. అప్పుడే మీకు 1 or 2 మార్క్స్ వస్తాయి. లేదంటే వాళ్ళు ఆ సెంటెన్స్ రాయకపోతే 1 or 2 మార్క్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 7. A survey regarding the heights in centimeters of 51 girls of class 10 of a school was conducted and the following data was obtained. Find the median height. ఏమంటున్నారు, ఒక సర్వే కండక్ట్ చేశారంట. ఒక స్కూల్లో క్లాస్ 10th అమ్మాయిలకి 51 గర్ల్స్ అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల హైట్స్ని వాళ్ళు కలెక్ట్ చేసి ఇలా ఒక టేబుల్లో పెట్టారు. ఇది చూడండి ఎలా ఉంది డేటా. less than 140, less than 145, less than 150, less than 155, less than 160, less than 165. అంటే ఇది ఇంటర్వెల్స్గా లేదు. అట్లని మళ్ళీ మీరు ఇంటర్వెల్స్ లేవు కాబట్టి అది అన్గ్రూప్ డేటా అని అనుకోకూడదు. ఇది లెస్ దాన్, మోర్ దాన్ అట్లా ఉన్నాయనుకోండి వర్డ్స్, అవి ఇంటర్వెల్స్గా లేవు, వాటిని మనం ఇంటర్వెల్స్గా కన్వర్ట్ చేసుకోవాలి అని. ఓకే, ఇప్పుడు చూడండి ఇలాంటి క్వశ్చన్స్లో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు, చూడండి లెస్ దాన్ 140 అంటే ఏమని, 140 కంటే తక్కువ ఉన్న గర్ల్స్ వాళ్ళందరూ, అంటే దీన్ని మనం ఫస్ట్ ఇంటర్వెల్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ కాలం మనం కనుక్కోవాల్సింది మీడియన్. దానికంటే ముందు ఫస్ట్ మనం ఆ డేటాని ప్రాపర్గా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్ వాళ్ళు ఇంటర్వెల్స్లో ఇవ్వలేదు. సో న్యూ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ న్యూ హైట్స్, న్యూ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ హైట్ అని కూడా రాసుకోండి. హైట్స్ ఇన్ రేంజ్ లెస్ దాన్ 140 అంటే 140 కంటే తక్కువ ఉన్న 0 నుంచి అని అట్లా, లేదంటే జస్ట్ దీన్ని ఇలా రాసుకోండి బిలో 140. ఈ ఫస్ట్ ఇంటర్వెల్ మాత్రం ఇలా ఉంటుంది, జస్ట్ బిలో అని ఉంటుంది. నెక్స్ట్ నుంచి అన్నీ మనకి ఇంటర్వెల్స్ లాగా వస్తాయి. దీనికి కొత్త ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎందుకు కొత్తగా ఫ్రీక్వెన్సీ వస్తుందో చెప్తాను ఉండండి. న్యూ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అనే రాయండి, లేదంటే న్యూ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కానీ అలా రాయండి. ఓకే, లెస్ దాన్ 140 ఉన్న వాళ్ళు ఎంతమంది, 4 members. ఇది ఇట్లే వస్తుంది ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి ఏముంది, లెస్ దాన్ 145 అంటే ఏమని, దీన్ని ఒకవేళ 0 to 140 అనుకుంటే ఉన్న పిల్లలు గర్ల్స్ 4 members అంటే ఇది లెస్ దాన్ 145 అంటే 0 నుంచి 145 ఉన్న వాళ్ళు ఎంతమంది, 11 members. బాగా అబ్జర్వ్ చేయండి. 0 to 140ని 2 ఇంటర్వల్స్గా చేయండి. 0 to 140, 140 to 145 ఈ రెండు కలిపితే 11. ఈ డేటా ఎంత మనకు తెలుసు 4. ఈ డేటా కావాలంటే ఏం చేయాలి నేను, కాబట్టి నా నెక్స్ట్ ఇంటర్వెల్ ఇది. ఈ ఇంటర్వెల్ని తీసేస్తాను, బిలో 140 అని రాయండి, లేదంటే 0 to 140 మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇంటర్వెల్ ఏమి 140 to 145 ఎంత, 11లో 4 పోతే ఎంత వస్తుంది, 7. సో నెక్స్ట్ 140 నుంచి 145 ఉన్న పిల్లలు ఎంతమంది అంటే 7 girls ఉన్నారు. నెక్స్ట్ సిమిలర్గా థర్డ్ ఏమి లెస్ దాన్ 150 అంటే 0 to 150 ఉన్న గర్ల్స్ ఎంతమంది, 29 members ఉన్నారు. 29 members. దీన్ని చూడండి, ఇది కూడా 0 to 150లో ఫస్ట్ ఇంటర్వెల్ కూడా వస్తుంది, సెకండ్ ఇంటర్వెల్ కూడా వస్తుంది. అంటే దీన్ని ఇలా విడగొట్టు చూడండి, 0 to 140, 140 to 145, 145 to 150 ఈ మొత్తం కలిపి 29. ఈ వాల్యూ మనకు తెలుసు ఎంత, 4. ఈ వాల్యూ కూడా 140 to 145 వాల్యూ మనకు తెలుసు 7. ఈ మొత్తం వాల్యూ కలిపి 0 to 150 మొత్తం వచ్చి 29. నాకు ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈ వాల్యూ నుంచి ఈ 2 తీసేయాలి. అంటే 29 నుంచి 4 + 7 ఎంత, 11 తీసేయాలి. 8, 1. ఈ ఇంటర్వెల్ వాల్యూ 18. అంటే ఏదా ఇంటర్వెల్, చూడండి 145 to 150 ఇంటర్వెల్ వాల్యూ ఎంత, 18. ఓకే, నెక్స్ట్ లెస్ దాన్ 155 ఇక్కడ రాస్తాను నేను. ఇదంతా మీరు రఫ్ వర్క్లో చేయాలి, డైరెక్ట్గా ఆన్సర్లో రాయకూడదు. లెస్ దాన్ 155 అంటే ఏం ఇంటర్వెల్, 0 to 155 ఇంటర్వెల్ వాల్యూ ఎంత, 40. సో దీన్ని నేను ఈ ఇంటర్వెల్ 2, 3, 4 0 to 140, 140 to 145, 145 to 150, 150 to 155, 0 to 145 చూడండి, 0 to 145, 145 to 155, నెక్స్ట్ 155 to 150, 150 to 155 ఈ మొత్తం ఇంటర్వెల్స్ ఇలా విడగొట్టాను. దీని వాల్యూ ఎంత, 4. దీని వాల్యూ ఎంత, 7. దీని వాల్యూ ఎంత, 18. దీని మొత్తం వాల్యూ వచ్చి 40. సో
నాకు ఈ ఇంటర్వెల్ వాల్యూ కావాలంటే ఈ 40 నుంచి ఇది తీసేస్తే సరిపోతుంది. ఎంత ఇది మొత్తం కలిపితే 11 + 18 29. సో 40 నుంచి 29 తీసేస్తే ఎంత వస్తుంది? 40లో 29 పోతే 1, 3లో 2 పోతే 1. సో 11. ఏ ఇంటర్వెల్ అది? 150 to 155. ఎంత? 11. నెక్స్ట్ ఇలా చేయండి. ఇలా చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తాయి వాల్యూస్. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. బై హార్ట్ చేయాలంటే బట్టి పెట్టాలంటే ఏమీ లేదు. జస్ట్ ఒక నార్మల్ ట్రిక్ చెప్తాను. ఏమంటే జస్ట్ 4 నుంచి ఈ వాల్యూ కావాలంటే దీనిపైన తీసేయండి, ఈ వాల్యూ దీనికి వాల్యూ కావాలంటే ఈ 2 తీసేయండి, దీని వాల్యూ కావాలంటే ఈ 3 తీసేయండి. అట్లా చెప్పొచ్చు. కానీ అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీరు వాళ్ళు వాల్యూస్ మార్చి ఇచ్చినా కూడా చేయగలుగుతారు. ఇలా జస్ట్ బట్టి పెట్టేసారండి. ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఓకే 40 నుంచి ఇవి తీయమని చెప్తున్నాను, ఎందుకు తీస్తున్నావు? అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి అర్థం చేసుకుని చేస్తే ఈజీ మ్యాథ్స్. నెక్స్ట్ లెస్ దాన్ 160 అంటే 0 to 160. దీని వాల్యూ ఎంత? 46 గర్ల్స్ ఉన్నారు. దీన్ని నేను ఈ అన్ని ఇంటర్వెల్స్ ప్లస్ లాస్ట్ ఇంటర్వెల్ 3, 4, 5 ఫస్ట్ 0 to 140, 140 to 145, 145 to 150, 150 to 155, నెక్స్ట్ 155 to 160. దీని వాల్యూ 4, దీని వాల్యూ 7, దీని వాల్యూ 18, దీని వాల్యూ 11. నాకు దీని వాల్యూ కావాలంటే ఈ మొత్తం నుంచి ఇవన్నీ తీసేయాలి. సో 46 minus 4 plus 7 plus 18 plus 11 ఎంత వస్తుంది? 4 plus 7 plus 18 ఎంత? 4 plus 7 వచ్చి 11, 18, 11, 8, 9, 10, 40. సో 46 minus 40 6. సో 150 నుంచి 155 నుంచి 160 వాల్యూ వచ్చి 6. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఉన్న లాస్ట్ ఇంటర్వెల్ లెస్ దాన్ 165, 0 to 165 ఉన్న గర్ల్స్ మొత్తం వచ్చి 51. దీన్ని నేను మళ్ళీ ఈ అన్ని ఇంటర్వెల్స్ ప్లస్ లాస్ట్ ఇంటర్వెల్ 1, 2, 3, 4, 5 లాస్ట్ ఇంటర్వెల్ నేను ఎలా పెట్టుకొడతాను? 0 to 140, 140 to 145, 145 to 150, 50 to 155, 155 to 160, 160 to 165. దీని వాల్యూ 4, దీని వాల్యూ 7, దీని వాల్యూ 18, దీని వాల్యూ 11, దీని వాల్యూ 6, దీని వాల్యూ కనుక్కోవాలి. సో దీని వాల్యూ కావాలంటే ఈ టోటల్ నుంచి ఈ మొత్తాన్ని తీసేయాలి. సో 51 minus 4 plus 7 plus 18 plus 11 plus 6. 51 minus 4 plus 7, 11, 18, 11, 11 plus 6, 7, 17, 8, 9, 16, 46. 51లో 46 పోతే ఎంత? 5. సో ఏ ఇంటర్వెల్ అది? లాస్ట్ ఇంటర్వెల్ 160 to 165 ఎంత? 5. చూడండి ఇప్పుడు ఇంటర్వెల్స్ లాగా వచ్చిందా? 0 to 140. ఇది ఫస్ట్ ఎప్పుడైనా ఇలాంటి లెస్ దాన్ మోర్ దాన్ అట్లా ఇచ్చినప్పుడు జస్ట్ ఫస్ట్ ఇంటర్వెల్ని మాత్రం ఇగ్నోర్ చేయాలి. అందుకనే వాళ్ళు మామూలుగా ఎలా రాస్తారు టెక్స్ట్ బుక్లో అని ఎలా కానీ ఫస్ట్ దాన్ని మాత్రం జస్ట్ బిలోగా రాసుకుంటారు. నేను మీకు అర్థం అవ్వడం కోసం 0 to 140 అన్నాను. అప్పుడే మీరు ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయగలరు, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే లేదు ఇంతగా కన్ఫ్యూజ్ అయిపోతాం మేడం ఇంత పెద్ద చేయాలంటే ఒక షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. అలా గుర్తు పెట్టుకోకూడదు, మామూలుగా అర్థం చేసుకొని చేస్తే బాగుంటుంది. లేదు కన్ఫ్యూజ్ అవుతామంటే బట్టి కావాలంటే పడతామంటే కూడా ఆ షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను నేను తర్వాత. అది ఎలాగంటే ఇప్పుడే చెప్తాను చూడండి. ఎలా అంటే 0 to 140 అన్నారు కదా, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 5 కదా. కాబట్టి మీ నెక్స్ట్ ఇంటర్వెల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. 140 నుంచి స్టార్ట్ అవ్వాలి, 145కి ఎండ్ అయిపోవాలి. 140 to 145. దీని వాల్యూ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చి ఉంటారో దాని పైన ఉన్నది తీసేయండి. ఓకే 11లో 4 పోతే ఎంత వస్తుంది చూడండి, 7. ఓకే దీనికి కావాలంటే దీని పైన ఉన్న ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేసి లెస్ దాన్ అన్నారు కదా దానికి ఎండ్ చేయండి 145 to 150. దీనికి ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేయాలంటే ఈ వాల్యూ నుంచి ఈ 2 యాడ్ చేసి తీసేయాలి. సో 29లో 15 తీసేయండి, ఎంత అవుతుంది? 29లో 15 కాదు కన్ఫ్యూజ్ జస్ట్ ఈ పైన తీసేయాలి, రెండింటినీ కాదు. జస్ట్ 29లో 11ని తీసేయాలి, తీసేస్తే 18 వస్తుంది. సిమిలర్లీ నెక్స్ట్ ఇంటర్వెల్ కావాలంటే 115 to 155 ఈ 40 నుంచి 29ని తీసేయాలి అంతే. ఓకే చూడండి కావాలంటే 40 నుంచి 29 తీసేయండి,
1, 3లో 2 పోతే 1. ఓకే, జస్ట్ ఏం చేయాలి, ఈ ఇంటర్వెల్స్ ఇక్కడ ఉంటాయి కదా, స్టార్ట్ ఎండ్, నెక్స్ట్ దానికి ఇది స్టార్ట్ ఇది ఎండ్ ఇంటర్వెల్స్. వాల్యూస్ కావాలంటే ఈ వాల్యూ నుంచి పైన తీసేయాలి, దీని నుంచి దీని పైన తీసేయాలి, దీని పైనకి ఇలా తీసేస్తే మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. అలా పెద్దదిగా కావాలి వద్దు మేడం, అంతగా కన్ఫ్యూజన్ వద్దు అంటే బట్టి పెడతామంటే ఇట్లా బట్టి పెట్టుకోవచ్చు. అర్థం చేసుకొని చేయాలంటే నేను చేసినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా చేయండి. ఓకే, ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీలు వచ్చేసాయి. కానీ మనకు మీడియన్ కనుక్కోవాలంటే మీడియన్ ఫార్ములా రాయండి ఫస్ట్. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. అంటే సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి మనకి, కాబట్టి మన నెక్స్ట్ కాలమే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం వస్తుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దాన్ని ఎలా అనుకుంటాం, దీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ వాల్యూ దీనిపైన ఉన్న వాల్యూ జస్ట్ 4, దీన్ని కావాలంటే ఈ వాల్యూ 4 + 7 11. యాక్చువల్గా ఇక్కడ ఈ డేటానే వస్తుంది అక్కడ, కానీ మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ వచ్చేసిన తర్వాత జస్ట్ చేసుకుంటా పోండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో 11కి 18 యాడ్ చేస్తే 29, 29కి 11 యాడ్ చేస్తే 40, 40కి 6 యాడ్ చేస్తే 46, 46కి 5 యాడ్ చేస్తే 51. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనము మీడియన్ క్లాస్ కనుక్కోవాలి, ఎందుకంటే ఎల్ వచ్చి లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎఫ్ వచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. సో ఫస్ట్ మనం మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కుంటాం, దానికి మనం ఎన్ కావాలి. ఎన్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని యాడ్ చేస్తే, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కూడా 51 గర్ల్స్ అని. ఇంకొక క్రాస్ చెక్ ఏమంటే ఇలా 51 ఇచ్చారు కదా, మీరు కొత్త న్యూ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నారు కదా, దీన్ని మొత్తం యాడ్ చేసినప్పుడు మీరు 51 రావాలి. అప్పుడే మీరు చేసిన ఈ క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్ అని. కావాలంటే చేయండి. 4 + 7 ఎంత 11, 11 + 18 29, 29 + 11 40, 40 ప్లస్ ఈ 6 + 5 11, చూసారా 51. అంటే మనం చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 51 అని వచ్చింది. మనకు n/2 కావాలి. 51/2, 2 1s 2 2s 2 5s 0.5. సో మనకు 25.5 కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూ ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం. 25.5 కంటే ఎక్కువ ఉండాలి. 4 ఎక్కువ కాదు, 11 ఎక్కువ కాదు, 29 ఎక్కువ. సో ఇది మనం ఎప్పుడైతే ఈ న్యూ సిఐ కనుక్కుంటామో, న్యూ క్లాస్ ఇంటర్వల్స్ కనుక్కుంటామో, న్యూ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటామో ఈ డేటానే తీసుకోవాలి మనం. ఈ ఓల్డ్ డేటా అవసరమే లేదు మనకి ఇంకా. ఓకే, ఈ మీడియన్ క్లాస్ అయితే వచ్చేసింది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఇది వచ్చి మీడియన్ క్లాస్. దీని నుంచి మనకి ఏమేమి వస్తాయి, ఇక్కడ నుంచి ఎల్ వస్తుంది, దీని పైన ఉండేది సిఎఫ్, ఇది వచ్చి ఎఫ్. ఈ వాల్యూస్ అన్ని రాద్దాం ఫస్ట్. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 145, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 18, సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 11, హెచ్ కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత, ఈ ఫస్ట్ వదిలేయాలి, ఫస్ట్ ఒక్కటి వదిలేయాలి. బట్ 145 140 155 150 మైనస్ 145 ఏం చేసినా కూడా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని వస్తుంది. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేద్దాం, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 145 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 51/2 మైనస్ 11 బై ఎఫ్ వాల్యూ 18 ఇంటూ హెచ్ వాల్యూ 5 ఎంత వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయండి దీన్ని. 2 1s 25.5, 145 ప్లస్ 25.5 మైనస్ 11/18 ఇంటూ 5. సో 25.5 నుంచి 11 తీసేయండి. 5 4 1 14.5 ఇక్కడ చేస్తున్నాను నేను. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 145 ప్లస్ 14.5, హెచ్ వాల్యూ ఎంత 5 డివైడెడ్ బై 18. 14.5ని 5తో మల్టిప్లై చేసేయండి. 5 5s 25, 4 5s 20, 22, 5 1s 5 6 7 72.5.
72.5ని మనము 18తో డివైడ్ చేయాలి. ఇలా పాయింట్ ఉందంటే కింద 0 పెట్టుకొని ఈ పాయింట్ తీసేయండి, మనకు డివిజన్కి ఈజీగా ఉంటుంది. సో 725ని 180తో డివైడ్ చేద్దాం. 118 4 72 కదా, సో 184 వచ్చి 720, 118 4 720, 5 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 ఇంకా పోదు, సో 0 పెట్టుకుంటాం, ఇక్కడ 0 పెట్టుకుంటాం. 18 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 500. 18 3s వచ్చి ఎంత అవుతుంది, 24, 3 1s 3 4 5 ఎక్కువ అయిపోతుంది. సో 2s వచ్చి 182s 36 కదా, సో 360, 10 ఇది 0 4 లేకపోతే 1, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 180 ఎన్నిసార్లు పోతుంది, 7 times 56, 717 5 7 times పోతుంది. 4.027, 145 plus 4.027, సో 149.027 ఇది వచ్చి మీడియన్. ఓకే, 149.027 అనేది మీడియన్. సో ఇలా లెస్ దాన్ ఆర్ మోర్ దాన్ ఇచ్చినప్పుడు ఈ దీనిని క్లాస్ ఇంటర్వెల్స్లో మార్చుకొని న్యూ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. దాని నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ మీడియన్ క్లాస్ అన్నీ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 525. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 100. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీడియన్ ఇచ్చి ఎక్స్ అండ్ వై కనుక్కోండి అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన డేటాకి ఆల్రెడీ వాళ్ళు మీడియన్ ఇచ్చేసి దీంట్లో ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ కాలంలో 2 ఫ్రీక్వెన్సీలు మిస్ అయ్యాయి, ఎక్స్ వై అని ఇచ్చారు. ఈ ఎక్స్ వైలు కనుక్కోండి. ఇంకోటి ఏమి ఇచ్చారు, టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 100. టోటల్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ ఎంతంట, 100 అంట. ఓకే, ఒక్కొక్కసారి ఇక్కడే ఇస్తారు, ఒక్కొక్కసారి అట్లా ప్రాబ్లంలో ఇస్తారు, 2 చూడాలి. అందుకనే ప్రాబ్లమ్ని మనము బాగా చదవాలి, ఒక 2-3 times బాగా చదివి ఏమేమి ఇచ్చారు డేటా అని రాసుకోవాలి ఫస్ట్. సో గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ మీడియన్ ఆల్రెడీ ఇచ్చేశారు. మీడియన్ ఎంత, 525. ఓకే, మనకు మీడియన్కి మామూలుగా ఫార్ములా ఏమి, మీడియన్ ఫార్ములా రాసుకుందాం. ఇటు సైడ్ రాద్దాం, ఇటు సైడ్ ఇట్లే పెడదాం. మీడియన్ ఫార్ములా ఏమి, L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H ఈజ్ ఈక్వల్స్ టు 525. సో మనకు F కావాలి, L కావాలి, CF కావాలి, H కావాలి, N ఆల్రెడీ తెలుసు. సో మనం నార్మల్గా మీడియన్ కనుక్కోవాలంటే నెక్స్ట్ కాలం ఏం రాస్తాం, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో నెక్స్ట్ కనుక్కునేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఆ కాలం కనుక్కుందాం, ఆ డేటా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం, దీనికి ఇక్కడ ఉన్న డేటా ప్లస్ దీనిపైన ఉన్న డేటా ఏం లేదు కాబట్టి 2 ప్లస్ 5 7. నేను ఇక్కడ ఇలా మార్కులు రాయను, దీంట్లో చాలా ప్రాబ్లమ్స్లో చేసాం కదా, సో బట్టి మీరు అర్థం చేసుకోండి, జస్ట్ యాడ్ చేసుకుంటా పోదాం. 7 ప్లస్ ఎక్స్ 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 12, 19 ప్లస్ ఎక్స్, 19 ప్లస్ 17 ప్లస్ ఎక్స్, 19 17 ఎంత, 36 ప్లస్ ఎక్స్, 36 ప్లస్ 20 ప్లస్ ఎక్స్, 56 ప్లస్ ఎక్స్, 56 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 56 ప్లస్ 9 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 56 ప్లస్ 9 ఎంత వస్తుంది, 67 కదా. 56 ప్లస్ 9 ఎందుకు టెన్షన్, 5 చూసారా, నేను అన్నీ ఇట్లాంటివి చేస్తా అంటాను. 65 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అడిషన్ చేయండి, డౌట్లు వచ్చినప్పుడు జస్ట్ అట్లే రాసేద్దండి నోట్లో, అలా తప్పులు చేస్తాం. 65 ప్లస్ 7 అంటూ 72 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 72 ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో దీని నుంచి మనము ఏం కనుక్కోవాలి, మీడియన్ ఆల్రెడీ ఇచ్చారు, దీని నుంచి ఎక్స్ వైలు కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం,
మనకు ఎక్స్ వై రెండు ఉన్నాయి కాబట్టి మనకు రెండు ఈక్వేషన్లు కావాలి. ఫస్ట్ చూడండి, టోటల్ ఇక్కడ ఆల్రెడీ చెప్పారు డైరెక్ట్గా, ఇదంతా యాడ్ చేస్తే 100 వస్తుందంట. అంటే ఇవన్నీ యాడ్ చేయండి, ఏమొస్తుంది? ఈక్వల్ టు 100. అంటే 2 + 5 అంటే 7, 7 + 12 19, 19 + 17 36, 36 + 20 50, 56 + 9 65. ఎట్లా చెప్తున్నాను అనుకుంటారా? ఇక్కడే చేశాం కదా, అదే చెప్తున్నాను. 20 56 + x + y ప్లస్ ఇదంతా యాడ్ చేస్తే ఇదే వస్తుంది, 76 + x + y. యాడ్ చేయండి మీరు కావాలంటే, నేను ఆల్రెడీ క్యుములేటివ్ చేశాం కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఇదంతా చేస్తే 76 + x + y, ఇక్కడ x వైలు ఉన్నాయి కాబట్టి x + y, అదంతా 100. సో x + y = 100 - 70 + 76 ఎట్స్ అయిపోతే -76. సో x + y = 100లో 76 పోతే 4, 9లో 7 పోతే 2, 24. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఒక ఈక్వేషన్ అయితే వచ్చేసింది. ఇంకొకటి కావాలంటే ఈ ఎల్, సిఎఫ్, ఎఫ్, హెచ్ అన్ని వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ ఈ నెక్స్ట్ వైలో వచ్చేస్తుంది. అదే ఎలా కనుక్కుంటాం? ఎల్, ఎఫ్, సిఎఫ్ అవన్నీ దేనివి? ఎల్ అంటే ఏమది? లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మనం అన్నిటికీ కావాలంటే ఏం కావాలి? మీడియన్ కావాలి మనకు. మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? మీడియన్ క్లాస్ కావాలి. మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? నార్మల్గా n = ఎంత ఇచ్చారు? 100 ఇచ్చారు. n/2 అంటే 100/2 = 50. యాక్చువల్గా ఈ 50 తీసుకెళ్ళి ఈ సిఎఫ్ కాలంలో నెక్స్ట్ ఇమీడియట్గా 50 కంటే ఏది ఎక్కువగా ఉంటుందో ఆ క్లాస్ని తీసుకెళ్ళి మనము కనుక్కుంటాము, అది ఏది మీడియన్ క్లాస్ అని. కానీ ఇక్కడ ఎట్లా చెప్తాం ఎక్కడ 50 కంటే ఎక్కువ ఉందని? ఈ ఎక్స్ వాల్యూ తెలియదు మనకి. ఎక్స్ వాల్యూ 20నా, 30నా, 40నా, 50నా, 60నా, 70నా. 70 అయితే ఇక్కడే 50 కంటే ఎక్కువ పోతుంది. ఈవెన్ 40 అయినా కూడా ఇక్కడే ఇదే మీడియన్ క్లాస్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఇలా ఈ ముందు ప్రీవియస్ యూజ్ చేసిన మెథడ్ ఇక్కడ పని చెయ్యదు, ఎందుకంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి. అలాంటప్పుడు ఎలా చేస్తాం మేడం అంటే, ఏమీ లేదు, వాళ్ళు ఆల్రెడీ ఏమి ఇచ్చారు? మీడియన్ ఇచ్చారు. మీడియన్ ఎంత? 525. ఏ క్లాస్లు ఇంటర్వెల్లో అయితే ఆ 525 అనే డేటా వస్తుందో అదే మీడియన్ క్లాస్. ఆ 525 ఎక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది. 500 to 600 అంటే ఇదే మీడియన్ క్లాస్. ఈవెన్ నేను మీడియన్ కనుక్కునేటప్పుడు కూడా నేను క్రాస్ చెక్ లాస్ట్లో చేయండి అని చెప్పాను. ఏమది? ఎప్పుడైతే మనం మీడియన్ క్లాస్ అంతా కలుపుకొని లాస్ట్లో మీడియన్ డేటా వస్తుంది కదా, ఆ మీడియన్ వచ్చిన డేటా ఈ మీడియన్ క్లాస్ లోపలే వచ్చిందా లేదా చెక్ చేయండి. చెక్ చేసి అది మీడియన్ క్లాస్లో వస్తేనే కరెక్ట్ ఆన్సర్, లేదంటే ఎక్కడో తప్పు చేసాం క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో కూడా. సో అలాగే దాన్ని బేస్ చేసుకుని మీడియన్ ఆ డేటా ఏ క్లాస్ లోపల వస్తుందో అదే మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ తెలిసిపోయిన తర్వాత ఏముంది మనకి? దీని లోయర్ లిమిట్ ఎల్, దీని ఫ్రీక్వెన్సీయే ఎఫ్, దీని పైన ఉన్న ఫ్రీక్వెన్సీయే సిఎఫ్. కావాల్సిన డేటాలన్నీ వచ్చేసాయి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. ఎల్ = రాయండి ఏమేమి వచ్చాయని. ఎల్ = 500, ఎఫ్ = 20, సిఎఫ్ = 36 + x, హెచ్ ఎంత? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏది చేసినా కూడా 100 వస్తుంది. ఈ డేటా అంతా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ n వాల్యూ 100/2 మైనస్ సిఎఫ్ వాల్యూ 36 + x బై ఎఫ్ వాల్యూ 20 ఇంటూ హెచ్ వాల్యూ 100 = 525. 2 0 0 క్యాన్సల్, 2 1s, 2 5s, 2 1s, 2 50s. ఈ 500ని అటు సైడ్ తీసుకుపోదాం. సో ఏమొస్తుంది ఇక్కడ? 50 - 36 - x, ఈ మైనస్ని లోపల పంపిస్తాను, ఇంటూ 5 ఉంది ఇక్కడ. 5 = 525 - 500. ఈ ప్లస్ 500ని అటు సైడ్ తీసుకుపోతే -500. 50లో 36 పోతే 14 - x ఇంటూ 5 = 525లో 500 పోతే 25. 5 1s, 5 5s. సో 14 - x = 5, -x = 5 - 14, -x = -9, మైనస్ క్యాన్సల్, x = 9. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన x వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? x వాల్యూ 9 + y = 24, y = 24 - 9 ఎంత?
24లో 9 పోతే 10లో 9 పోతే 1 5 15. సో y ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకే, సో ఏం చేసాం మనము x అండ్ y వాల్యూస్ కనుక్కొనేసాం. అదే మనము కనుక్కోమన్నది ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అని అన్నారు, అది కనుక్కునేసాం. సో మెయిన్గా మనము ఇక్కడ ఏం మెయిన్ కాన్సెప్ట్ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీడియన్ ఎప్పుడైతే ఇస్తారో దాని మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, ఆ మీడియన్ వాల్యూ ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఫాలో అవుతుందో అదే మీడియన్ క్లాస్. ఎప్పుడైతే మీడియన్ క్లాస్ వచ్చేస్తుందో దానికి మనం ఎల్ ఎఫ్ సిఎఫ్ అన్నీ వచ్చేస్తాయి. ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ ఎక్స్ అండ్ వైలు వచ్చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.